హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింటి షెఫ్స్ కన్నా. టుడే ఐఎమ్ బ్యాక్ విత్ అందర్ సెక్షన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టొమాటో ఆనియన్ చట్నీ. ఈ ఆనియన్ టొమాటో చట్నీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. కొంచెం అంత డిఫరెంట్ అంటే ఇప్పుడు దాకా చాలా రెసిపీస్ ట్రై చేసి ఉంటారు. ఇది కనుక ఈ రెసిపీ అటన్నిటిలో కల్లా సెపరేట్గా ఉంటుంది. అది ఎలా ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ కొంచెం వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు వేస్తున్నాను అనమాట. ఎండుమిరపకాయలు మీ కారం సరిపడా తీసుకోండి. అలాగే టమాటాలు వచ్చేసి 4 టమాటాలు తీసుకుంటే కనుక 2 ఉల్లిపాయలు అనమాట, మీడియం సైజ్వి 2 ఉల్లిపాయలు తీసుకోండి. ఇప్పుడు వీటిని మూత పెట్టేసి కొంచెం అంతా ఉడకనిద్దాము. అండ్ ఇవి ఉడికేటప్పుడే కొంచెం మెంతులు కూడా వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ధనియాలు వేసి ఇది పూర్తిగా ఉడికేంత వరకు మనం మూత పెట్టి ఉంచేద్దాం. సో ఇప్పుడు అవన్నీ కూడా మనకు మంచిగా ఉడికిపోయాక ఇలా కోర్స్గా, అంటే మెత్త ఫైన్గా కాకుండా కోర్స్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లో ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు వేస్తున్నానండి. సో 2 స్పూన్ల ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఆవాలు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు, కరివేపాకు అండ్ పచ్చెనగపప్పు అండ్ మినప్పప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని మనకి ఇవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఇవి మంచిగా రోస్ట్ చేసుకోవాలి మనం. ఇవి మనకు మంచిగా ఫ్రై అయ్యాక ఏదైతే మనం కోర్స్గా, అంటే మరీ అంత ఫైన్గా కాకుండా కోర్స్గా చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ నేను ఇంట్లో యాడ్ చేసేసి మిక్స్ చేస్తున్నాను. కొంచెం అంత వాటర్ కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇది మనకి 2 మినిట్స్ ఈ తాలింపులో కనుక అది కొంచెం అంత ఉడికాక దాంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. నేను ఫస్ట్ వేయలేదు, ఇప్పుడే వేసాను. అంతేనండి, సాల్ట్ వేసేసుకున్నాక ఇంకా మనం దింపేసుకోవడమే. దీన్ని ఇంకా సర్వ్ చేసేసుకుందాం. దీంట్లో మనం చింతపండు యాడ్ చేయలేదు, షుగర్ లాంటివి యాడ్ చేయలేదు, ఏమీ యాడ్ చేయలేదు. ఉట్టిగా టమాటా, ఉల్లిపాయ, ఎండుమిరపకాయ తాలింపు వేసామంతే. ఇది మీరు తినే రెగ్యులర్ చట్నీస్ కన్నా కొంచెం అంత డిఫరెంట్గా ఉంటుంది. మనం జనరల్గా అన్ని చట్నీస్లో వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా వేస్తాం, కానీ ఇందులో వేయలేదు. నేను తాలింపులో వేసాను కానీ గ్రైండ్ చేసేటప్పుడు వేయలేదు. సో ఇది ఒకలాంటి డిఫరెంట్గా ఉంటుందని, డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. మనం ఏమైతే మెంతులు, ధనియాలు యాడ్ చేసామో వాటి వల్ల ఒక మంచి టేస్ట్ అన్నది మన చట్నీకి వస్తుంది అనమాట. ఇది రెగ్యులర్గా మీరు దోసాస్, ఇడ్లీస్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తినేవానికన్నా ఇది కొంచెం అంత డిఫరెంట్ టచ్తో ఉండే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ follow us on Instagram on the name of Vantinti Chefs Kana. That's all for today. We will be back with another section. Signing off. Bye.